మనం చాలామంది ఐపీఓస్కి అప్లై చేస్తూ ఉంటాం, లిస్టింగ్ గెయిన్స్ చూస్తూ ఉంటాం, ఓవరాల్గా ప్రాఫిటా లాసా, మంచి కంపెనీయా లేదా అనేది తెలుస్తుంది. బట్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ బేస్ని బట్టి కూడా ఏంటంటే మనకి స్ట్రాంగ్ డిమాండ్ ఉందా లేకపోతే వీక్నెస్ ఉందా అనేది కూడా అర్థమవుతుంది. అయితే ప్రస్తుతానికి మనకి 3 ఐపీఓలు ఓపెన్గా ఉన్నాయి, ఇంకా డేట్ అనేది ఉంది కాబట్టి మనం అప్లై చేసుకోవచ్చు. బట్ రీసెంట్గా మార్కెట్లో లిస్ట్ అయిన ఐపీఓస్ అనేది చూసుకున్నట్టయితే ఇన్ఫోలిన్ రీసెర్చ్ సర్వీసెస్ లిమిటెడ్ వీళ్ళు 21.45 crores కోసం రావడం జరిగింది ఐపీఓకి. సో 259 times వీళ్ళేంటంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది. లిస్టింగ్ గెయిన్ వచ్చేసరికి 142% జరిగింది. సో ఆల్మోస్ట్ ఏంటంటే మోర్ దాన్ 100% అనమాట, 150%. అంటే ఒక ₹100 అనేది ఇన్వెస్ట్ చేస్తే ₹142 ఓన్లీ ఒక లిస్టింగ్ రోజే రావడం జరిగింది. ప్రస్తుతానికి ఏంటంటే 144% దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రీమియంలో. బట్ స్టిల్ ఇట్స్ అ గుడ్ కంపెనీ అని చెప్పొచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హేమంత్ సర్జికల్ ఇండస్ట్రీస్ 139 times సబ్స్క్రైబ్ చేసుకున్నారు. లిస్టింగ్ రోజే 99.5%, దాదాపుగా 100% రిటర్న్ ఇచ్చేసింది. ఓకే, సో ఈ లిస్టింగ్ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఐపీఓ అయిపోయిన తర్వాత పలానా తేదీని లిస్ట్ చేస్తామంటారు స్టాక్ మార్కెట్లో, నేషనల్ కానీ బీఎస్సీలో కానీ. సో లిస్టింగ్ అయిన తర్వాత ఆ యొక్క ఓపెనింగ్ ప్రైస్ని మనం లిస్టింగ్ అయిన అంటాం అనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో జనరల్గా ఇష్యూ చేసిన ప్రైస్ కంటే ఎంత ఎక్కువ ఉంటే, ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంటే దాన్ని అంత పర్సంటేజ్లో ఇక్కడ చూపించడం జరుగుతుంది. కాంబ్రేడ్ అప్లియన్సెస్ 71.9 times సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇదంతా ఓవర్ సబ్స్క్రిప్షన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 100 shares అనేది మార్కెట్లోకి రిలీజ్ చేస్తే 700 shares అనేది కావాలి అని చెప్పేసి డిమాండ్ రావడం అనేది జరిగింది. సో ఎనీహౌ లిస్టింగ్ గెయిన్ 70% ఉంది, దగ్గర ప్రస్తుతం 89% దగ్గర ట్రేడ్ అయితే అవుతుంది. ఇకిగో లైట్నింగ్ కూడా లిస్టింగ్ గెయిన్ ఆల్మోస్ట్ 41% ఇచ్చింది. సోనాలి కన్స్యూమర్ 33% ఇచ్చింది. అండ్ కోర్ డిజిటల్ లిమిటెడ్ ఇది కూడా లిస్టింగ్ అయిన అంత ఇచ్చింది, 6% ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 100 rupees అనేది ఇన్వెస్ట్ చేసామనుకోండి, 6 rupees ప్రాఫిట్ వచ్చింది అనమాట ఏది లిస్ట్ అయినప్పుడు. బట్ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే 15.69% డౌన్లో ట్రేడ్ అవుతుంది, ఇంకా ట్రేడింగ్ జరుగుతుంది అనమాట వీటి మీద, బయింగ్ సెల్లింగ్ అనేది. సో ఇది కొద్దిగా వీక్నెస్గా అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న ప్రైస్ ప్రకారం. ఒకసారి మీరు కూడా బ్యాక్ ఎండ్లో అనాలిసిస్ అనేది చేసుకోండి. సో ఒక్కొక్కసారి ఏంటంటే బ్యాడ్గా ఉన్న వాటిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అది కరెక్ట్గా లేదు అనుకుంటే దాన్ని ప్లేస్లో వేరే తీసుకోవడం బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. ఓకే, సహానా సిస్టమ్స్ లిమిటెడ్ లిస్టింగ్ అయిన 26%, సిఎఫ్ ఫ్లూయిడ్ కంట్రోల్ లిస్టింగ్ అయిన 11% అనేది రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకున్న ఐపీఓ వచ్చేసరికి ఆత్మాజ్ హెల్త్ కేర్ లిమిటెడ్. దీని గురించి కూడా కవరేజ్ ఇచ్చాం మనం. ఓకే, ఆ వీడియో అనేది మీరు ఒకసారి చూడొచ్చు. అదేవిధంగా ఆత్మాజ్ హెల్త్ కేర్ ఐపీఓ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ప్రస్తుతం ఏంటంటే ఈ రోజుతో క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఓవరాల్గా మనం డేట్ అనేది చూసుకుంటే 19th ఓపెన్ అయింది, 21st ఇది క్లోజ్ అయిపోయింది. బట్ ప్రస్తుతం ఏంటంటే ఎవరైనా అప్లై చేసుకుని ఉంటే మేబీ లిస్టింగ్ గెయిన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఓవరాల్గా 11 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది ఆత్మాజ్ హెల్త్ కేర్ లిమిటెడ్లో జరిగింది. ఇక విలిన్ బయోమెడ్ లిమిటెడ్ ఐపీఓ అనాలిసిస్ విషయానికి వస్తే ఇదైతే మనం కవర్ చేయలేకపోయాము. సో ఇక్కడ మనకి 16th ఓపెన్ అయింది, 21st క్లోజ్ అయింది, అంటే ఈరోజు క్లోజ్ అయిపోయింది. బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే సబ్స్క్రిప్షన్ 1.78 times, అంటే బిలో 2 times అనమాట జరిగింది. సో మేబీ లిస్టింగ్ గెయిన్స్ ఫ్లాట్గా ఓపెన్ అవ్వచ్చు, లేదా కొద్దిగా రావచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆన్ లిస్టింగ్ గెయిన్స్. ప్రస్తుతం అండర్ సబ్స్క్రైబ్డ్ వచ్చేసరికి హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఐపీఓ. ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే అవ్వాల్సిన దానికంటే చాలా తక్కువ అయ్యారు. ఓకే, ఎనీహౌ ఓవరాల్గా ఏంటంటే దీనికైతే ఓపెన్ ఉంది, ఇష్యూ ఓపెన్ ఉంది. సో నేనైతే పర్సనల్గా ఇలాంటి దానికి సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే అండర్ సబ్స్క్రైబ్డ్లో ఉంది కాబట్టి అంత డిమాండ్ లేదని చెప్పేసి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో దట్ ఈస్ దేర్. ఇక నెక్స్ట్ మనకి రెడీగా ఉంది ఏంటంటే వీఫిన్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఐపీఓ అనేది రాబోతుంది. సో ప్రస్తుతానికి ఏంటంటే దీని యొక్క డీటెయిల్స్ అనేది కంప్లీట్గా రాలేదు. ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ నంబర్ ఆఫ్ షేర్స్ 57 lakhs అనేది రిలీజ్ చేస్తున్నారు. ఇష్యూ ప్రైస్ వచ్చేసరికి ₹82. సో దాని తర్వాత వీళ్ళు ఇష్యూ సైజ్ వచ్చేసరికి 46.73 crores అనేది కలెక్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఓపెన్ అయ్యేది 22, రేపు ఓపెన్ అవుతుంది. దాని తర్వాత 26వ తారీఖు దాకా ఉంటుంది. సో చూద్దాం, 1-2 రోజులు మనమైతే మనకు కానీ సబ్స్క్రిప్షన్ బేస్ అనేది కంటిన్యూస్గా రైజ్ అవుతూ వస్తే డెఫినెట్గా ఏంటంటే మనం అప్లై చేసుకోవచ్చు. ఇన్ బిట్వీన్ ఈ పర్టికులర్ ఐపీఓ గురించి అయితే కవరేజ్ అయితే చేస్తాను. ఈరోజు వేదాంత గురించి మాట్లాడుకుంటే వీళ్ళేంటంటే ప్రతి కంపెనీ కూడా ఎంతో కొంత ఏంటంటే పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఏంటంటే ఫిజికల్గా క్యాష్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎలక్ట్రల్ సిస్టమ్ వచ్చేసరికి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్స్ చేసేస్తున్నారు, బాండ్స్ కానీ ఇవన్నీ కూడా. సో ఎనీహౌ ఏంటంటే యాజ్ పర్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం మనం చూసుకున్నట్లయితే 2018 నుంచి 2022 దాకా
అన్ని కంపెనీలు కలుపుకొని ప్రస్తుతం ఏంటంటే బీజేపీకి 5,270 కోట్లు అనేది ఈ యొక్క పార్టీ ఫండ్స్ అనేది రావడం జరిగిందని చెప్పేసి చెప్తుంది. అదేవిధంగా కాంగ్రెస్కి 964 కోట్లు రావడం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ కూడా 767 క్రోర్స్ కలెక్ట్ చేయగలిగింది. ఎనీహౌ ఓన్లీ వేదాంత గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు పార్టీ ఫండ్స్. అది ఏ పార్టీకి అనేది మనకు తెలియదు, కానీ వాళ్ళైతే డొనేషన్ అయితే ఇస్తూ ఉన్నారన్నమాట. ఫైనాన్షియల్ ఇయర్ 19లో చూసుకుంటే 65 క్రోర్స్, 20లో 114, దాని తర్వాత 21లో అయితే ఇవ్వలేదు, 22లో 123, 23లో 155 క్రోర్స్. సో స్టాక్ ప్రైస్ ఏమో కానీ వీళ్ళ యొక్క ఫండ్స్ డొనేషన్స్ అయితే పెరుగుతూ వస్తూ ఉన్నాయి. వెరీ ఇంట్రెస్టింగ్. ముఖ్యంగా సోనీ పిక్చర్స్ అండ్ జీ ఎంటర్టైన్మెంట్ మెర్జింగ్ అనేది చాలా రోజుల నుంచి జరుగుతుందనమాట. 2021లో ఒకసారి ప్రపోజ్ చేసి చాలా చివరిదాకా వచ్చారు, కానీ అక్కడ లెండర్స్ అగ్రిమెంట్ అనేది సరిగ్గా జరగలేదు. సో మళ్ళీ డిలే అయిపోయింది. అప్పటికి విరమించుకొని మళ్ళీ ఏంటంటే ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చి జీ ఎంటర్టైన్మెంట్తో మళ్ళీ మెర్జ్ అవ్వాలని చెప్పేసి గట్టిగా ప్లాన్ చేశారు. బట్ ఏంటంటే వీళ్ళు జీ బోర్డుకి తెలియకుండా ఏవైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయో దగ్గర 200 కోట్లు ఎస్ బ్యాంక్ నుంచి తీసుకున్నట్టు జీకి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి అలిగేషన్స్ అయితే ఎదుర్కొంటున్నారు. అందుకని సుభాష్ చంద్ర గారిని అండ్ పునీత్ గోయంక గారిని ఏంటంటే ప్రస్తుతం పదవుల నుంచి తీసేసి సిబిఐ ఏంటంటే గట్టిగా ఈ యొక్క ఇది ప్రోబ్ అనేది చేస్తూ ఉందన్నమాట. సో సోనీ కూడా గట్టిగా రెస్పాండ్ అయింది. దానివల్ల ఇష్యూస్ పెరుగుతాయేమో అని చెప్పేసి ఆలోచిస్తుంది. ఒకవేళ ఇది వెరీ సీరియస్గా ఉంటే ఈ యొక్క మెర్జింగ్ డీల్ కూడా ఇంపాక్ట్ అనేది జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఒక చిన్న వార్నింగ్ లాంటిది కూడా అలర్ట్ అనుకోవచ్చు, కాషియస్ అనుకోవచ్చు, మెన్షన్ చేస్తూ ఉందన్నమాట. ఇక వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్కి యాక్చువల్గా 3 బిలియన్స్ దాకా డబ్బులు అనేది అవసరం, ఎందుకంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి. బట్ ఏంటంటే ఆర్బీఐ అనేది ఏంటంటే ఇంకో 2 బిలియన్లు కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది. అంటే అవసరాన్ని మించిన అప్పు అనేది తీసుకోవచ్చు అని చెప్తుంది. సో ఎనీహౌ ఇక్కడ ఏంటంటే క్రెడిట్ రేట్ అనుకున్నాం కదా, క్రెడిట్ రేటింగ్ మన ఇండియాకి ఎంత ఉపయోగపడుతుందో అని చెప్పేసి డెఫినెట్గా ఏంటంటే ఇక్కడ చూడండి క్రెడిట్ రేటింగ్ అనేది రిలయన్స్కి కూడా పాజిటివ్గా చాలా మంచి రేటింగ్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట ఏజెన్సీలు. అందుకని చాలామంది ఓవర్సీస్ నుంచి అంటే వేరే ఫారిన్ కంట్రీస్ లైక్ యూకే, యూఎస్ఏ, సౌత్ కొరియా, తైవాన్ అండ్ మారిషియస్ వీళ్ళందరూ కూడా ఏంటంటే లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో ప్రస్తుతం ఏంటంటే ఆల్రెడీ 3 బిలియన్ లోన్ అనేది తీసుకున్నారు. నెక్స్ట్ 2 బిలియన్ లోన్ అనేది వీళ్ళు తీసుకొని రిటైన్ చేసుకుంటారన్నమాట వాళ్ళ దగ్గర అవసరమైతే ఖర్చు పెట్టుకోవడానికి. దానికోసం పర్మిషన్ అయితే ఆర్బీఐ ఇచ్చినట్టు ఇక్కడ తెలుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తే ఏవియేషన్కి సంబంధించిన షేర్స్ అనేది చాలా రాకెట్ లాగా పైకి కిందకి వోల్టైల్ అవుతున్నాయి. ముఖ్యంగా చాలా అగ్రెసివ్నెస్ అనేది కనిపిస్తుంది. మనం టాటా వాళ్ళు చూసుకున్నట్టు 470 ఎయిర్ బస్సెస్ ఆర్డర్ చేశారు. అదేవిధంగా ఇండిగో 500 ఎయిర్ బస్సెస్ ఆర్డర్ చేశారు. ఈరోజు స్పైస్ జెట్లో 7% అనేది రైజ్ అయిందనమాట స్టాకు. దాని వెనక రీజన్ ఏంటంటే లైబిలిటీస్ సెటిల్మెంట్ అనేది జరిగింది నార్డిక్ ఏవియేషన్తో. దానివల్ల ఏంటంటే స్టాక్ అనేది రాకెట్ లాగా పైకి వెళ్ళింది. ఇక మార్కెట్లో ప్రస్తుతానికి అఫీషియల్గా అయితే నోటీస్ ఏం లేదు, కానీ మార్కెట్లో అయితే వినిపిస్తూ ఉన్నాయన్నమాట కొన్ని రూమర్స్ అనుకోవచ్చు, కొన్ని గాసిప్స్ అనుకోవచ్చు. ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వాళ్ళు 5 పైసాతో మెర్జ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే జెరోదా వాళ్ళు 20% క్లయింట్స్ని హోల్డ్ చేస్తున్నారు. దాని తర్వాత హైయెస్ట్గా గ్రో అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అయింది ఏంజల్ వన్. దాని తర్వాత అప్ స్టాక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఐసిఐ సెక్యూరిటీస్ కూడా ఉంది, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఉన్నారు 3% అలాగా. ఎనీహౌ ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్కి 1.5% క్లయింట్ బేస్ ఉంది. దాని తర్వాత 5 పైసా వాళ్ళకి 2% అనేది ఉంది. రెండు మెర్జ్ అయితే మేబీ 3.5 to 4% దాకా వచ్చే అవకాశం అయితే ఉంది. సో అవి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.